ప్రపంచంలోనే హై స్టాండర్డ్స్ హై క్వాలిటీ ఉన్న టయోటా కంపెనీ వారు మన భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లు టయోటా కార్లు. అటువంటి కంపెనీ పృథ్వీ టయోటా అని పెట్టి మన భీమవరంలో బ్రాంచ్ ఓపెన్ చేశారు. వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. టయోటా అంటే హై స్టాండర్డ్స్ హై క్వాలిటీ ఉన్న కారు. నేను గత 20 సంవత్సరాల నుంచి టయోటా కార్లే వాడుతున్నాను. ఫార్చునర్, ఇన్నోవా. ఎప్పుడు కూడా చిన్న ఇబ్బంది లేకుండా, ఇంజిన్లో కూడా ఏ రకమైన ట్రబుల్ లేకుండా చక్కగా పనిచేసే కారు టయోటా కార్లు. ఈ కంపెనీ మన భీమవరంలో రావటం చాలా సంతోషం. మేము గతంలో హైదరాబాదు, రాజమండ్రి బుక్ చేసుకునే పరిస్థితి ఉండేది. అటువంటిది మన భీమవరం రావటం మన ప్రాంత వాసులకి, ఈ కారు ప్రియులందరికీ కూడా మంచి అవకాశం వచ్చింది. మరి ఈ టయోటా లేటెస్ట్ వెర్షన్స్ కానీ, పాత వెర్షన్స్ కానీ ఏమైనా సరే ఇక్కడి నుంచే బుక్ చేసుకునే అవకాశాన్ని మీరు కల్పిస్తారు. ఈ కంపెనీ మరింత సక్సెస్ అవ్వాలని, ఈ టయోటా బ్రాంచ్ ఇక్కడ భీమవరంలో బాగా సక్సెస్ అవ్వాలని చెప్పుకోరు. నమస్తే అండి. ముందుగా మా ఈ పృథ్వీ టయోటా భీమవరం బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఎంత బిజీగా ఉన్నా కానీ మా అభ్యర్థుల మేరకు ఇక్కడికి వచ్చి మా షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చి షోరూమ్ని ప్రారంభించినటువంటి మన భీమవరం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పృథ్వీ టయోటా మేనేజ్మెంట్. అదేవిధంగా పృథ్వీ టయోటా మీకు అందరూ తెలుసు, రాజమండ్రి, కాకినాడలో 2 సంవత్సరాల నుంచి కూడా బిజీగా రన్ చేస్తున్నాము. వేల మంది కస్టమర్స్ అవుతున్నారు, హ్యాపీగా చూస్తున్నాము. దాన్ని కొనసాగించకుండా 7 రోజులు తణుకు అండ్ ఏలూరులో మేము ఒక సేల్స్ అవుట్లెట్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన భీమవరం టౌన్లో టయోటా టీ స్పర్శ్ అవుట్లెట్ని ఈరోజు దిగ్విజయంగా ప్రారంభించాం. ఈ బ్రాంచ్లో ఈ రోజు నుంచి టయోటా అన్ని రకాల వెహికల్స్ బుకింగ్స్ తీసుకొని జరుగుతుంది. అలానే ఇక్కడ మీరు కావాల్సిన వెహికల్ టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు. అలానే వెహికల్ డెలివరీ 0 మైలేజ్ అనే కాన్సెప్ట్తో బండి ఇక్కడికే వచ్చి ట్రాలీలో తెచ్చి మేము డెలివరీ ఇవ్వడానికి కూడా రెడీ చేసుకున్నామండి. సో భీమవరం పట్టణ ప్రజలకి, భీమవరంలో ఉన్నటువంటి టయోటా ప్రియులందరికీ కూడా వెహికల్ అందుబాటులో తీసుకురావడం చేస్తున్నాము. అన్ని రకాలు గ్లాన్జా నుంచి టైజర్, హై రైడర్, వెల్ఫేర్, ల్యాండ్ క్రూజర్, ఇన్నోవా, హైక్రోస్ అన్ని వెహికల్స్ కూడా ఇక్కడి నుంచి డెలివరీ చేయబడతాయి. సో మరొకసారి ఈ షోరూమ్ ప్రారంభించిన ఎమ్మెల్యేగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము.